నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ నేను మీకేం చూపిస్తున్నానంటే, ఇవి రొయ్యలు, చిన్న రొయ్యలివి. ఈరోజు రొయ్యల పలావ్ చూపిస్తున్నాను. ముందుగా రొయ్యల్ని మనం తీసుకున్న వాళ్ళే క్లీన్ చేసి ఇచ్చారు. కాకపోతే వాటిని నేను ఆవటీలు పెడుతున్నాను. ఉప్పు, పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆవటీలు పెట్టి స్టోర్ పెట్టుకున్నామంటే వేరే కర్రీస్లో కూడా వీటిని యూస్ చేసుకోవచ్చు. ఆవటీలు పెట్టకుండా వాడామంటే మాత్రం రొయ్య నీసు వాసన వస్తుంది, అంత బాగుండదు, టేస్ట్ అనిపించదు తినడానికి. అందుకని ఇట్లా రొయ్యల్ని మాత్రం ముందుగా ఆవటీలు పెట్టుకోవాలి. అలా ఆవటీలు పెట్టుకుంటే చాలా టేస్టీగా అనిపిస్తాయి. ఇది నేను పలావ్ వచ్చేసి ఇవాళ కుండలో చేయబోతున్నాను. అదే మీకు చూపించాలి అని అనుకుంటున్నా. చాలా ఈజీ ప్రాసెస్ అండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇందులో వాటర్ కూడా మనం వేయాల్సిన అవసరం లేదు. ఈ ఉప్పు, పసుపు వేసాం కదా, దానికే రొయ్యల్లో వాటర్ ఊజ్ అవుట్ అయ్యి ఆ వాటర్తోనే అది బాయిల్ అయిపోతుంది. విడిగా వాటర్ వేయాల్సిన అవసరం లేదు. కొంచెం సేపు అలా మూత పెట్టి మగ్గనిచ్చామంటే ఆ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు మగ్గనిస్తే సరిపోతుంది, కుక్ అయిపోతుంది అది. క్లీనింగ్ వరకు మాత్రం నేను ఎప్పుడు చేయలేదండి. నేను తీసుకునే ఆవిడే క్లీన్ చేసి ఇస్తారు మాకు. నేను మళ్ళీ మంచి వాటర్ వేసి క్లీన్ చేసుకొని ఇలా చేసి పెట్టుకుంటాను. చాలా ఈజీగా అయిపోతుంది. ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నామంటే మనం బీరకాయ, బెండకాయ, వంకాయ వాటిల్లో కలగూరగా కలుపుకొని వేసుకోవచ్చు. అలా కూడా చాలా టేస్ట్ ఉంటుంది. అప్పుడప్పుడు ఈగురు కూడా చేస్తాను, అది కూడా బాగుంటుంది. ఇవాళ కుండలో పలావ్ అని చెప్పాను కదా, అందుకని కుండలో చూపిస్తున్నా. కుండని ఫస్ట్ హీట్ చేసుకుంటున్నాం. ఇవన్నీ వచ్చేసి ఇంగ్రీడియంట్స్: నెయ్యి, టమాటా, ఉల్లిపాయ, హోల్ గరం మసాలా. అవి కొంచెం నెయ్యి హీట్ అయిన తర్వాత ఒక 3 స్పూన్స్ నెయ్యి వేసి, అవి ఆయిల్ ఇచ్చి పెట్టుకున్న రొయ్యలు ఒక 3 స్పూన్స్ నెయ్యి వేసి నెయ్యి హీట్ చేసుకుందాం. ఇది హీట్ అయ్యేలోపు ఇందులో గరం మసాలా వేస్తున్నాను. ఆ గరం మసాలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేస్తాను. ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అవ్వాలి కదా, అందుకని. ఇంకొకటి, కుండలో చేస్తున్నాం కాబట్టి మనం ఇలా స్టీల్ గరిటెలు అవి కాకుండా చెక్కవి అవి వాడడం బెటరు. ఇవి స్టీల్ ఏంటంటే మనం ఏదైనా పొరపాటున గట్టిగా తగిలిచ్చామంటే మాత్రం హీట్ అయి ఉంటుంది కదా, కుండ క్రాక్ వస్తుంది, మళ్ళీ అప్పుడు ఇబ్బంది కదా. అందుకని ఇది చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత టమాటా వేస్తాను. ఇందులో పచ్చిమిర్చి వాడట్లేదు, పచ్చిమిర్చి బదులు కారం వేస్తున్నాను. ఇప్పుడు టమాటా వేస్తున్నా. ఇవి కూడా కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇవి బాగా ఫ్రై అవ్వాలి. ఈలోపు నేను ఇది చెక్కది ఎక్కడ పెట్టానో తీసుకొస్తాను. ఇందులో ఉప్పు, కారం, పసుపు వేసేస్తున్నాను. కారం కొంచెం ఎక్కువ వేస్తున్నా, పచ్చిమిర్చి వేయలేదు కాబట్టి. రొయ్యకు కూడా చప్పదనం లేకుండా ఉండడం కోసం కొంచెం కారం ఎక్కువ వేస్తున్నాను. ఈలోపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేద్దాం. ఇవి ఆనియన్స్, టమాటాలు బాగా మెత్తగా అయిపోయాయి కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి ఒక 2 నిమిషాలు అలా కలిపామంటే ఆ ఫ్లేవర్ అంతా వాటికి పడుతుంది. తర్వాత ఇందులో రొయ్యలు వేద్దాం. అంటే ముందుగా ఉడికిచ్చున్నాం కాబట్టి ప్రత్యేకంగా రొయ్యని ఉడికే అంత టైం ఏం పట్టదు, ఆల్రెడీ ఉడికే ఉన్నాయి కాబట్టి కొంచెం అట్లా నూనెలో ఫ్రై అయినట్టుగా అనిపిస్తాయి. చాలా ఈజీ ప్రాసెస్ అండి, మీరు ఒకసారి ట్రై చేయండి. రొయ్యలు తెచ్చుకున్నప్పుడు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు ఇందులో ఉప్పు, కారం, పసుపు వేస్తున్నా.
ఇవి కూడా వేసి బాగా మిక్స్ చేస్తే ఈ మసాలాలన్నీ రొయ్యకి బాగా పడతాయి. ఇది కొంచెం ఫ్రై చేసినట్టుగా మిక్స్ చేయాలి. ఈలోపు నేను వాటర్ మెజర్మెంట్స్ వస్తాను. 2 కప్స్ రైస్కి 3½ కప్ వాటర్ పోస్తున్నానండి. ఇవి ఆల్రెడీ సోకుడ్ రైసే కాబట్టి ఇవి ఎక్కువ వాటర్ అయితే మెత్తవైపోతుంది. అందుకని 3½ వేస్తున్నాను. ఆల్రెడీ రొయ్యలు కూడా ఉడుకున్నాయి కాబట్టి ఎక్కువ వాటర్ పట్టదు. కుండలో చేస్తున్నాం కదా. ఇంకొకటి ఇక్కడ ఏం గమనించాలంటే, మనం కుండలో వండుతున్నప్పుడు అది కూరలు కానీ రైస్ ఐటమ్స్ కానీ ఏవైనా మనం ఇంకొక 10 నిమిషాలకి గ్యాస్ ఆఫ్ చేస్తాము అనంగా ముందుగానే గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి. ఎందుకంటే కుండ హీట్ అయి ఉంటుంది కదా. ఆ కుండ అంతా చల్లారేలోపు అది కర్రీ కానీ రైస్ ఐటమ్స్ కానీ మరీ మెత్తగా ఉడికిపోతాయి. ఇవి మాత్రం బాగా ఫ్రై చేసుకోవాలా. మెత్తగా అయిపోతాయి, బాగా ఎక్కడ కనిపించవు పీసెస్ లాగా టమాటా ఎర్రగడ్డ అనేది. ఇప్పుడు ఇందులో వాటర్ వేసేద్దాం. వాటర్ రెడ్గా ఉన్నాయని ఏమనుకోవద్దు. నేను ఇవి కలిపెట్టిన గెంటి ఆ వాటర్లో పెట్టాను, అందుకని కలర్ అలా ఉన్నాయి. ఈ వాటర్ బాగా బాయిల్ అవ్వాలి. మూత పెట్టేసి మనం నానబెట్టుకున్న రైస్ని వాటర్ అంతా తీసేసి వేరే గిన్నెలోకి తీసుకుందాం. ఈలోపు ఇవి వాటర్ అంతా బాగా బాయిల్ అవుతాయి. అప్పుడే బబుల్స్ వచ్చాయి చూడండి. కుండలో మాత్రం వంట అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది. కాకపోతే మనం అది హీటింగ్ అది కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. ఎక్కువ హీట్ అయిన తర్వాత ఆఫ్ చేసామంటే కర్రీస్ అనేవి మెత్తగా అయిపోతాయి. రైస్ ఐటమ్స్ అయినా సరే మెత్తగా అయిపోతాయి. అది మనం ఇంకొక 10 మినిట్స్కి ఆపేస్తామనగా 10 మినిట్స్ ముందే గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. అది మాత్రం కొంచెం ఖచ్చితం. ఇంకా కొరవంతా మామూలుగా మనం కొరవ వాటిలో ఎలా చేస్తామో అలాగే. వాటర్ బాగా తెరిలిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో రైస్ వేసేద్దాం. ఈ రైస్ వేసిన తర్వాత మనం కొంచెం సాల్ట్ అది చెక్ చేసుకొని, సాల్ట్ ఏమైనా తగ్గిందనిపిస్తే రైస్తో పాటు సాల్ట్ కూడా కలిపేసుకోవచ్చు. ఒకసారి అంతా అలా మిక్స్ చేసి మూత పెట్టేసి, మంటని ఇది మరీ హైలో ఉంది అని అనిపిస్తే మంట మరీ హైలో వద్దు, మీడియంగా అడ్జస్ట్ చేసుకోవాలి. మరీ మంట హైలో ఉంటే ఏంటంటే కొంచెం కుక్క ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇదిగోండి నేను చూపిస్తున్నాను కదా, ఇక్కడ ఇట్లా మీడియంగా అడ్జస్ట్ చేసుకోవాలి. అంతే, బాగుంటుందండి. కుండలో కూడా కర్రీస్ అవి టేస్ట్ బాగుంటాయి. చేపల కూర అయితే చాలా టేస్ట్ అనిపిస్తుంది. అది కూడా ఎప్పుడైనా మీకు చూపిస్తాను ఒకసారి. ఇట్లా బాగా రైస్ అంతా ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టేసి ఇంకొక 10 మినిట్స్ అండి. మూత పెట్టేసామా, ఇంకొక 10 మినిట్స్ అయితే ఇది రెడీ అయిపోతుంది. ఇదిగోండి, ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మనము ఒకసారి అంతా కలిపేసి మూత పెట్టి గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం. ఆ కుండ హీటింగ్కి ఆ కొరవ వాటర్ అంతా ఉడికిపోయి పర్ఫెక్ట్గా తయారవుతుందండి పలావ్ అనేది. ఎలాంటి నెమ్ము నూనె అట్లాంటివి ఏమి చేతులకు తగలవు. చాలా టేస్టీగా వస్తుంది, ఈజీగా అనిపిస్తుంది. ఒకసారి ట్రై చేయండి. మీరు కామెంట్ చేయండి ఎలా వచ్చింది అనేది. అంతేనండి, ఇదిగోండి అసలు ఎక్కడ టచ్ కూడా లేదు చూడండి. నిమ్మ అనేది పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో, చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని నొక్కితే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే షేర్ కూడా చేయండి. ఇవాల్టికి ఇదేనండి వీడియో. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ని మీకు పరిచయం చేస్తుంటాను. ఉంటానండి.